హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో జిల్లా కోఆపరేటివ్ బ్యాంకుల్లో స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 225 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క పోస్టులు అనేది ఉమ్మడి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేరువేరుగా విడుదల చేస్తున్నారు. ఆ జిల్లాలు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్. అయితే ఈ వీడియోలో మాత్రం హైదరాబాద్ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అప్లికేషన్ డేట్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే హైదరాబాద్ జిల్లా విషయానికి వస్తే ది హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఇచ్చున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది 18/10/2025 నుంచి మొదలయ్యి నవంబర్ 6వ తేదీన క్లోజ్ అవుతుందని చెప్పి ఇచ్చున్నారు. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అనేది కూడా 18/10/2025 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుందని, అలాగే ఈ యొక్క పోస్టులకి ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్లో జరగబోతుందని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చున్నారు. ఇంకా వేకెన్సీస్ విషయానికి వస్తే కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో జనరల్కి ఎన్ని, ఉమెన్కి ఎన్ని అని కూడా ఇచ్చున్నారు. సో మన కేటగిరీ అండ్ వాటిలో జనరల్, ఉమెన్కి ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఓసీకి వచ్చేసి మొత్తం 9 వేకెన్సీలు ఉన్నాయి. అందులో జనరల్కి 5, ఉమెన్స్కి 4 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 3 పోస్టులు ఉన్నాయి. అందులో జనరల్కి 2, ఉమెన్స్కి 1 కేటాయించారు. బీసీఏలో 2 పోస్టులు ఉన్నాయి, జనరల్లో కేటాయించారు. అవి బీసీబీలో 2 పోస్టులు ఉన్నాయి. బీసీబీలో కూడా జనరల్కి 2 పోస్టులు కేటాయించారు. బీసీసీలో 1 పోస్ట్ ఉంది, ఈ 1 పోస్ట్ కూడా జనరల్ కేటాయించారు. బీసీడీలో 1 పోస్ట్ ఉంది, ఈ ఒక బీసీడీ పోస్ట్ అనేది ఉమెన్కి కేటాయించారు. బీసీలో 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్కి కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 1లో 1 పోస్ట్ ఉంది, అది జనరల్కి కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 2లో 2 పోస్టులు ఉన్నాయి, ఈ 2 పోస్టులు జనరల్కి కేటాయించారు. ఎస్సీ గ్రూప్ 3లో 1 పోస్ట్ ఉంది, అది ఉమెన్స్కి కేటాయించారు. ఎస్టీలో 5 పోస్టులు ఉండగా అందులో 2 జనరల్కి, 3 ఉమెన్కి కేటాయించారు. పీసీవీఐ ఇందులో 1 పోస్ట్ ఉందండి, అది జనరల్ కేటాయించారు. పీసీహెచ్ఐ ఇందులో 1 పోస్ట్ ఉంది, అది జనరల్ కేటాయించారు. పీసీఓహెచ్ పీసీఐడిలో ఎటువంటి పోస్టులు కేటాయించలేదు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2 పోస్టులు ఉన్నాయి, అవి జనరల్లో కేటాయించారు. ఇంకా పీజీ అంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ అని ఇచ్చున్నారు. అందులో ఏ వాటికి ఇచ్చారంటే విజువల్ ఇంపైర్డ్కి 1 పోస్ట్ అనేది ఉంది, అండ్ హెచ్ఐ అంటే హియరింగ్ ఇంపైర్డ్. ఇది ఫ్రెండ్స్ మొత్తంగా 32 పోస్టులు ఉన్నాయి. అవి ఏ కేటగిరీకి, జనరల్లో ఎన్ని, ఉమెన్స్ ఎన్నో ఆల్రెడీ చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి పే స్కేల్ అనేది 24,050 రూపాయల నుంచి అనేది పే స్కేల్ ఉంటుంది. దీంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పి ఇచ్చున్నారు. ఇంకా ఈ యొక్క పోస్టులకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే లోకల్ క్యాండిడేట్ అయి ఉండాలని చెప్పి, అలాగే ఈ యొక్క పోస్టులకి ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 years, మ్యాక్సిమం 30 years ఉండాలని చెప్పి ఇచ్చారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికలీ ఛాలెంజ్లో జనరల్ కేటగిరీ వాళ్ళైతే 10 సంవత్సరాలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ డిఫెన్స్ ప్లస్ 3 years, 8 years ఫర్ డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ బిలాంగ్ టు ఎస్సీ, ఎస్టీ. ఇది ఫ్రెండ్స్ ఇచ్చారు. ఇంకా విడోస్, డైవర్స్ వాళ్ళకు కూడా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చున్నారు. ఒకసారి మీ స్క్రీన్పై చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని, అలాగే తెలుగులో ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పి ఇచ్చున్నారు. తెలుగు చదివి ఉండాలి, ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలని చెప్పి ఇచ్చున్నారు. అలాగే ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్పి కూడా ఇచ్చున్నారు. అయితే సర్వీస్ ఆఫ్ పిఎస్సిఎస్ అఫిలియేటెడ్ టు హైదరాబాద్ డీసీసీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముందంటే ఇంటర్మీడియట్ ప్లస్ జేడీసీ ఆర్ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉంటే సరిపోతుందని, అలాగే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చున్నారు. వీళ్ళకి సపరేట్గా ఎవరైతే ప్యాక్స్ అఫిలియేటెడ్ దాంట్లో ఉండి, అంటే ఇన్ సర్వీస్ ప్యాక్స్ అఫిలియేటెడ్ సర్వీస్ ఉన్న వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 10 సంవత్సరాలు, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 15 సంవత్సరాలు. ఇంకా ఫీజు విషయానికి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఓన్లీ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 500 రూపీస్ చెల్లించాల్సి ఉంటుందని, అలాగే జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ కింద 1000 రూపాయలు అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫీజు అనేది ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్కి వస్తే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారని, ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. జనరల్ ఫైనాన్షియల్ అవేర్నెస్లో 30 క్వశ్చన్లు, 30 మార్కులు కేటాయించారు. అలాగే జనరల్ అవేర్నెస్ క్రెడిట్ కోఆపరేటివ్స్లో 10 క్వశ్చన్కి 10 మార్కులు. ఈ యొక్క అంటే ఈ టాపిక్కి 20 నిమిషాలు అనేది టైం స్లాట్ అనేది ఇచ్చినారు. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్కి 40 మార్కులు. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 minutes అనేది కేటాయించారు. జనరల్ ఎబిలిటీకి 40 క్వశ్చన్కి 40 మార్కులు, 35 minutes అనేది టైము. న్యూమరికల్ ఎబిలిటీలో 40 క్వశ్చన్కి 40 మార్కులు, 35 minutes. టోటల్గా 120 క్వశ్చన్కి 120 మార్కులు, 120 నిమిషాలు అనేది టైం కేటాయించారు. అలాగే ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని, అది 0.25గా ఉందని చెప్పి ఇచ్చున్నారు.
పోస్టులకి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇంకా మిగతా జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ వీడియోస్ కూడా వస్తాయి. సో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే ఈ వీడియో యూజ్ఫుల్ ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.